brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బంగారం భగ భగ ఎస్ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గోల్డ్ ₹1,00,000 చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదు అనిపించే రేంజ్లో ఈ స్పీడ్ కనిపిస్తోంది. వాణిజ్య యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తోంది. ఇవన్నీ కలిసి బంగారం ధరల స్పీడ్ని పెంచేస్తున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ ధరకి చేరుకుంది బంగారం ధర. 87,000కి చేరుకుంది 10 గ్రాముల బంగారం ధర. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర ₹87,000 ఇప్పుడు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹80,560. ఇక కిలో వెండి ధర ₹98,000గా ఉంది. సో మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ దీనికి సంబంధించిన మరింత ఇన్పుట్తో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుకుమార్, ఏంటి ఈ స్పీడు? బంగారం ₹1,00,000 చేరుకోవడానికి పెద్ద దూరం లేదని అనిపిస్తోంది. బట్ ప్రధానంగా వాట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద రేట్ ఆఫ్ గోల్డ్? బంగారం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న పరిస్థితి మనం ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఎప్పుడైతే ట్రంప్ ట్రేడ్ వార్ మొదలుపెట్టాడో దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో కూడా $2,860కి మనకి బంగారం ఔన్స్ ధర పెరిగింది. దీనివల్ల మన మార్కెట్లో కూడా బంగారం ధర రోజు రోజుకి పైకి వెళ్తున్న పరిస్థితి. అంటే దాదాపు ₹87,120కి 10 గ్రాముల బంగారం ధర, అదేవిధంగా ₹98,000కి వెండి వెళ్ళడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఒకవైపు ఏమో రోజు రోజుకి రూపాయి పతనం, ₹87.20కి మనకి డాలర్కి అగేనిస్ట్గా రూపాయి పతనం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దీనివల్ల ఇంపోర్ట్ చేసుకునే గోల్డ్ మీద మరింత భారం పడి భారతదేశంలో బంగారం రాబోయే రోజుల్లో 92,000 నుండి 95,000 వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా అంచనాలు వస్తున్నాయి. అదే కాకుండా రాబోయే 2 రోజుల్లో మనకి సిల్వర్ ₹1,00,000 దాటే పరిస్థితి కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఇక్కడ ఎఫ్ఐఎస్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు విత్డ్రా చేయడం మొదలుపెట్టారో రూపీ డిప్రిషియేట్ అవడం వల్ల, దీనివల్ల కూడా ఇక్కడ రూపాయి పతనం జరుగుతూ ఉండడం, అంతర్జాతీయ మార్కెట్లలో దాదాపు గత సంవత్సరం అంటే ఇప్పటి వరకు ఒక సంవత్సరం రోజులు కనుక మనం గమనిస్తే బంగారం 41% ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగింది, వెండి 44.23% పెరిగింది. ఈ ప్రభావం కూడా మన భారతదేశం మీద, ఎందుకంటే రీటైల్ గోల్డ్ ప్రపంచంలో మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే రీటైల్గా కొనేది ఎక్కువ ఇక్కడే ఉంటుంది కాబట్టి భారతదేశంలో ఈ ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుకుమార్. సో ఖచ్చితంగా బంగారం ధరలు దూసుకుపోవడం అన్నది కొందరికి మోదం, కొందరికి ఖేదంగానే ఉంటుంది.